హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. एक वचन के भाग को हम अध्ययन करेंगे। కీర్తనల గ్రంథం भजन संहिता 14వ అధ్యాయము 14 भजन संहिता 14 अध्याय 4-5 వచనాలు చదువుకుందాం. उसका 4 और 5 पद को हम पढ़ेंगे। కీర్తనల గ్రంథం 14:4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. यहाँ इस प्रकार से लिखा है कि क्या किसी अनर्थकारी को कुछ भी ज्ञान नहीं रहता? जो मेरे लोगों को ऐसे खा जाते हैं जैसे रोटी और परमेश्वर का नाम नहीं लेते, वहां उन पर भय छा गया, क्योंकि परमेश्वर धर्मी लोगों के बीच में निरंतर रहता है। ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग में यदि हम ध्यान देते हैं तो దేవుడు परमेश्वर जो है నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. धर्मियों का संतान के पक्ष में रहता है। దేవుడు మన పక్షాన ఉన్నాడు. परमेश्वर हमारे पक्ष में रहता है। మన పక్షాన ఉండి हमारे पक्ष में रहकर ఏమేమి చేయబోతూ ఉన్నాడు, वो क्या क्या करने जा रहा है మనం ఏం చేయాలి, और हम लोग क्या करना है। దేవుడు మన పక్షాన ఉండాలంటే ఏం చేయాలి? यदि परमेश्वर हमारे पक्ष में रहे तो हम क्या करना है। కాబట్టి ఈ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन के उजियाले में यदि हम ध्यान देते हैं तो దేవునికి ప్రార్థన చేయక, परमेश्वर को हम प्रार्थना न करते हुए, చాలా మంది దేవునికి ప్రార్థన చేయక कई सारे लोग प्रार्थना नहीं करते हैं ఆహారాన్ని మింగుతూ ఉన్నారు. और खाना खाते हैं। ఇంకా వాళ్ళ పని అదే అన్నమాట. उनका काम ही वही है, ఇంకా మింగడమే వాళ్ళ పని అన్నమాట. उनका काम निगलना ही काम है। ప్రార్థన చేసుకుని ఈ విధంగా దేవుడు ఆహారం ఇచ్చాడు అని అనుకోకుండా, परमेश्वर ने हमें आहार दिया है करके न समझते हुए, ఈ విధంగా ప్రార్థన చేయకుండానే మింగేస్తున్నారని. प्रार्थना न करते हुए पूरा निगल जाते हैं। కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. यदि हम खाना खाते समय हो, काम करते समय, उससे पहले हम प्रार्थना कर लेना चाहिए। పాపము చేయు వారందరికీ తెలివి లేదు. जो कोई पाप करते हैं वो अज्ञानी है। పాపము చేయువారు బహుగా భయపడుతూ ఉంటారు. जो पाप करते हैं वो डरते रहते हैं, పిరికితనంగా వాళ్ళు ఉంటారు, वो डरपोक सा रहते हैं, ధైర్యంగా ఉండరు. वो हिम्मत से नहीं रहते हैं। అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, इसीलिए परमेश्वर कहता है, ఎవరైతే ప్రార్థన చేసి जो कोई प्रार्थना करके దేవునికి విన్నవించుకొని परमेश्वर को यहाँ विनती कर कर యెహోవాకు ప్రార్థన చేయు వారి పక్షాన यहोवा को जो प्रार्थना करते हैं उनके पक्ष में ఆయన ఉంటాడు. परमेश्वर स्वयं रहता है। బాధపడి వారి ఆలోచనను తృణీకరించుదురు. जो कोई दुख उठाता है उनकी जो प्रार्थना को యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. यहोवा उनका आसरा बन के रहता है। ఈ దినాన మన సబ్జెక్ట్ ఏంటంటే, आज के दिन हमारा जो सब्जेक्ट है, దేవుడు మన పక్షాన ఉంటాడు. परमेश्वर हमारे पक्ष में रहता है। ఎంతమంది దేవుడు నా పక్షాన ఉండాలని కోరుకుంటూ ఉన్నారు? कितने लोग चाहते हैं कि परमेश्वर मेरे पक्ष में रहे। కాబట్టి ఈ వాక్యాన్ని మనము సొంతం చేసుకుని यदि इस वचन को हम अपना बनाते हैं तो దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యపు మార్గాలలో మనం నడిపించబడినట్లయితే, परमेश्वर के उजियाले में यदि हम इस वचन के अनुसार चलाए जाते हैं तो మన పక్షాన దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేస్తారు. हमारे पक्ष में रह के परमेश्वर कितने ही काम करता है। దేవుడు మన పక్షమున ఎలా ఉంటాడు? परमेश्वर हमारे पक्ष में किस रूप से रहता है। సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేస్తాడు. सियोन से इजराइल प्रजाओं को वो उद्धार देता है। చూడండి, చెరసాలను తన ప్రజలను రప్పించినప్పుడు, बंदी गृह से अपने प्रजाओं को जब वहां छुटकारा दिया, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు जब परमेश्वर हमारे पक्ष में रहता है మనం హర్షిస్తాము, हम आनंदित होते हैं, సంతోషం మనం కలిగి ఉంటాము. हम आनंदित होकर हर्ष उल्लास से रहते हैं। కాబట్టి మన పక్షాన ఆయన ఎలాంటి కార్యములు చేయబోతూ ఉన్నాడు? परमेश्वर हमारे पक्ष में रहकर किस तरह के काम करने जा रहा है। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो మొదటి రాజుల గ్రంథం, पहले राजाओं की किताब, మొదటి రాజుల గ్రంథంలో पहला राजाओं की किताब 6వ అధ్యాయంలో 6 अध्याय 11వ వచనంలో మనం గమనించి చదువుకుందాం. हम 11 पद को ध्यान से पढ़ के देखेंगे। 11, 12 వచనాలు మనం చదువుకుందాం. 11 और उसके 12 पद को पढ़ेंगे।
అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగున సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మందిరాన్ని నువ్వు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరిచెదను, నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్యలో నివాసము చేసేదను. హల్లెలూయా. हालेलुया। సొలొమోనుతో దేవుడు ప్రత్యక్షమై చక్కటి మాటలు చెప్తున్నాడండి. परमेश्वर जो है सुलेमान को या प्रत्यक्ष होकर ये बात को कह रहा ఈ है, మందిరాన్ని నువ్వు కట్టించుచున్నావు, ये मंदिर को तू निर्माण कर रहा है, నీవు నా కట్టడలను న్యాయ విధులను तू मेरे विधियों को और पालन करेगा, అనుసరించి నడుచుకోవాలి. उसके पालन करके चलना है। మందిరం కట్టడం మాత్రమే కాకుండా मंदिर बनाना इतना ही सीमित नहीं, దేవుడు నియమించిన యొక్క కట్టడాలు న్యాయ విధులను మనము అనుసరించి నడుచుకోవాలి. परमेश्वर जो हमारे लिए ठहरा किया है वो विधि विधियों को उसके पालन करके उसके मुताबिक चलना है। దేవుడు ఎలాంటి కట్టడలు నియమాలు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో परमेश्वर किस तरह के नियम और विधि विधियों को हमें दिया है, ఆ విధంగా అన్నిటినీ నెరవేర్చాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन कहता है कि उन सारी चीजों को हम पूरा करें। ఆ విధంగా నువ్వు తెలుసుకొని నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే यदि उस आज्ञाओं को उस पालन करके यदि तुम चलते हो तो దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షాన స్థిరపరుస్తాను. दावीद को मैं जो वाचा दिया था उसके वाचा के अनुसार मैं तुम्हें भी आशीष दूंगा। చూడండి, విడిచిపెట్టక ఆయన मैं तुम्हें न त्यागते हुए, ఆయన మన మధ్యలోనే ఈ పనులన్నిట్లో తోడుగా ఉంటాడు. परमेश्वर स्वयं हमारे बीचों बीच रह के सारे काम संपूर्ण कर देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి మనము ఏమని అర్థం చేసుకోవాలంటే, इसलिए हम क्या कर कर इस वचन को यहाँ समझना है। నువ్వు ఇంట్లో పనులు చేస్తున్నా, समझो कि तुम घर में काम करते रहो, మందిరంలో పనులు చేస్తున్నా, मंदिर में काम करते रहो, దేవుని యొక్క కట్టడాలు కొన్ని ఉంటాయి. परमेश्वर की नियम और विधि विधियां रहते हैं, దానిని మనం శ్రద్ధగా వినాలి. उन विधियों को श्रद्धा से चुनना है। ఆయన దృష్టికి ఏది అనుకూలమో అది చేయాలి. परमेश्वर के दृष्टि में क्या भाता है उसके हिसाब से हम चलना पड़ता है। కట్టడాలు కొన్ని ఉంటాయి, వాటిని మనము అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर के नियम थोड़े से हैं, उसके मुताबिक हम चलना है करके परमेश्वर को वचन कहता है। ఆయన నియమించిన కట్టడాలు న్యాయ విధులు చాలా మేలుకరంగా ఉంటాయి. परमेश्वर ने जो विधियां बनाया है बड़ी ही आसान रहता है। ఆయన వర్షంను కూడా ఒక కట్టడను నియమించారంట. परमेश्वर यहाँ बारिश को भी एक विधान सा बनाया है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। పైనుంచి పడుచున్న యొక్క వర్షము కూడా ఆయన ఇష్టానుసారంగా ఆయనకు అనుకూలంగా ఈ యొక్క భూమి మీదకి పడుతూ ఉంటుంది. यहाँ ऊपर से बरसने वाला जो बारिश भी परमेश्वर के अनुसार उसके मुताबिक ही बरसता है। ఆకాశ మండలంలో ఉన్న యొక్క కట్టడాలు కూడా ఆయనే నియమించి ఉన్నారు. आकाश मंडल में जो नियम है परमेश्वर ही स्वयं बनाया है। కాబట్టి ఆయన కట్టడలను మనం ఏం చేయాలంటే అనుసరించి నడుచుకుంటూ ఉండాలి. उनके विधियों को हम पूरी तरह से पालन करना है। కాబట్టి వాటినన్నిటిని మనం గ్రహించి उन सारे विषय को हम ध्यान में रखते దేవుడు हुए ఏ విధంగా ఈ కట్టడలు నియమాలు న్యాయ విధులు ఆజ్ఞలు నియమించి ఉన్నాడో గ్రహించుకొని परमेश्वर किस तरह की आज्ञा विधियां और नियम बनाया है इस चीज को ध्यान में रखते हुए ఆ విధంగా ఆలోచించినప్పుడు यदि उस तरह से मध्यनगर रखते हुए ఆయన కృప యుగ యుగములు మన ఎడల ఉంటుంది. उनकी जो अनुग्रह युगानुयुग हमारे संग रहता है। పిల్లలకు తరతరములు నిలుస్తుంది. उनके बच्चों को संतान के संतान सदा रहती है। శాశ్వతమైన కృపను యుగ యుగాలు మన పక్షాన ఉండి బలపరుస్తూ నడిపిస్తాడనమాట. परमेश्वर की उनकी विधियां सर्वदा हमारे संग रह के हमें चलाता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆయన కట్టడలను మనం అనుసరించినట్లయితే उनके विधियों को यदि हम उसके पालन करते हैं तो మన పక్షాన వాగ్దానములన్నిటిని దేవుడు స్థిరపరుస్తాడు. परमेश्वर हमारी प्रति रह के उनकी प्रतिज्ञाओं को पूरा करता है। చూడండి, కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే, दाऊद भजन संहिताकार कहता है, నీ కట్టడలను నేర్చుకునేటట్లుగా तेरी विधियों को मैं सीख पाऊं, శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యను. यहाँ श्रम उठाना मुझे भला हो गया। అందుకనే దావీదు ఏమంటున్నాడంటే, इसलिए दाऊद कहता है, నీ కట్టడలను గైకొనుటకు
तेरी विधियों को मैं उसके पालन करने के నా लिए హృదయమును నేను స్థిరపరచుకొని ఉన్నాను. मेरे हृदय को मैं स्थिर सा बना लिया हूँ. నా హృదయాన్ని నేనే లోపరుచుకొని ఉన్నాను. मैं अपने हृदय को मैं अपना स्वाधीन में रखा हूँ. కాబట్టి ఇలాంటి నిర్ణయము నాకు నిత్యము మీ సన్నిధిలో నేను తీర్మానం చేసుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడండి. ये विषय को मेरे दिल में हमेशा के लिए मैं निर्णय से बना लिया हूँ कर यह भजन संहिताकार कहता है. ఇలాంటి నిత్య నిర్ణయము మనం తీసుకోవాలి. ऐसा हमेशा की निर्णय हम लेना है. మన హృదయాన్ని మనమే లోపరుచుకోవాలి. हमारे हृदय को हम अपने स्वाधीन में रखना है. అప్పుడు ఒక గొప్ప నిర్ణయం మనము నిర్ణయించగలుగుతాం. तब जाकर एक बड़ा सा निर्णय हम ले पाएंगे. దేవుని యొక్క కట్టడలో మార్గంలో నేను నడిపించబడాలి परमेश्वर की विधियों को उसके पालन करते हम चलाया जाना है. అని మన మనసు స్థిరపరచబడుతుంది. हमारे मन जो वो स्थिर हो जाता है. అప్పుడు ఆయన మన పక్షాన ఉండి వాగ్దానములన్నిటినీ స్థిరపరుస్తాడు. तब जाकर परमेश्वर हमारे पक्ष में रहकर सारे यहाँ उसके वाचा को संपूर्ण कर देता है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఈ లోక సంబంధమైన నివాసులు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, संसार संबंध के निवासी उनका स्थितियां ऐसे है. యెషయా గ్రంథంలో यशायाह नबी की किताब में వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. उनका स्थिति क्या है हम जानकारी रखेंगे. యెషయా గ్రంథం यशायाह नबी की किताब 24వ అధ్యాయము 24वां अध्याय 5వ వచనం చదవండి. उसका 5 पद को हम पढ़ेंगे. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసముల చేత లోకము అపవిత్రమాయను. చూడండి, ఈ వాక్యములు మనం గమనించినట్లయితే इस वचन के भाग में हम ध्यान देते हैं तो లోక సంబంధమైన నివాసులండి संसार संबंध के जो निवासी है ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ఉన్నారంట. व्यवस्था का उल्लंघन किया है. దేవుడు మనకు మన దేశానికి ఒక రాజ్యాంగం ఇచ్చాడు, परमेश्वर हमें हमारे देश को एक नियम दिया है, ఒక కట్టడను ఇచ్చాడు, एक नियम और कानून दिया है. నిత్య నిబంధన మీరి ఉన్నారు. उनके जो व्यवस्था को यहाँ उल्लंघन किए हैं. ఈ చట్టాలని మేము మారుస్తాము, इस सारे कानून को हम बदला देंगे, మా ఇష్టానుసారంగా మేము చేస్తాము. हम अपने मर्जी के मुताबिक करेंगे. అలాంటి వారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ऐसे लोगों से परमेश्वर कहता है వాళ్ళు అపవిత్రులు, वे लोग अपवित्र है. శాపము దేశమును నాశనము చేయుచున్నది, जो श्राप है देश को नाश करने जाता దాని है. నివాసులు శిక్షకు పాత్రులేరి. उसके निवासी वो शिक्षा के पहुंच जाएंगे. దేశ నివాసులు కాలిపోయిరి. देश के निवासी हो वो जल जाएंगे. కొంతమంది మాత్రమే శేషించిన ఆ యొక్క మనుషులు మాత్రమే మిగులుతారంట. केवल थोड़े से ही लोग बचे कुचे यहाँ रह जाएंगे. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. అంత ఫిల్టర్ చేస్తాడు దేవుడు. परमेश्वर इस तरह से फिल्टर कर देता है. దేశ నివాసులు కాలిపోయిరి, यहाँ देश के निवासी यहाँ जल गए. శేషించిన యొక్క మనుషులు కొద్దిగానే ఉన్నారు. जो बचे कुचे है वे थोड़े से लोग हैं. కాబట్టి ఎన్ని శాసనాలు ఎదురైనా వాటన్నిటిని మార్చిన పైన దేవుడు ఉన్నాడు. जितना ही कानून क्यों ना बदले हमें परमेश्वर ऊपर है. వాళ్ళందరూ నశించిపోతారు, वे सारे लोग नाश हो जाएंगे. కానీ శ్రేష్టమైన శేషించిన యొక్క మనుషులు, దేవునికి ఇష్టమైన మనుషులు మాత్రమే ఈ యొక్క భూమి మీద నిలుస్తారు. जो परमेश्वर को भाते हैं वही लोग इस संसार में रह जाएंगे. ఎవరైతే కట్టడలను, దేవుని యొక్క కట్టడలను, ఆయన న్యాయవిధులను, ఆయన ఆజ్ఞలను గైకొంటారో, जो कोई परमेश्वर के यहाँ आज्ञाओं को उनके विधि विधियों को पालन करते हैं వాళ్ళని దేవుడు స్థిరపరుస్తాడు. उन्हीं को परमेश्वर स्थिर कर देता है. దేవుని యొక్క వాగ్దానాలన్నిటిని వాళ్ళ పట్ల నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు. परमेश्वर के जो वाचा है परमेश्वर उनके प्रति सारे निभा देता है. కాబట్టి మన హృదయాన్ని మనమే లోపరుచుకోవాలి. इसीलिए हम अपने हृदय को अपने स्वाधीन में रखना है. ఏ కలవరము చెందకుండా कोई व्याकुल न पाते हुए ప్రశాంతంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. विश्राम से परमेश्वर के सम्मुख में हम रहना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన ఉండి, परमेश्वर हमारे पक्ष में रह के क्या करता है. యెహెజ్కేలు గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. यहेजकेल किताब में एक क्वेश्चन को देखेंगे. యెహెజ్కేలు గ్రంథం यहेजकेल की जो ग्रंथ है 11వ అధ్యాయము 11वां अध्याय 19వ వచనాన్ని చదువుకుందాం. उसका 19 पद को हम पढ़ेंगे. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి
వారి యందు నూతనమైన ఆత్మను పుట్టింతును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो నా కట్టలను నా విధులను అనుసరించి मेरे विधियों को तुम पालन कर कर ఎవరైతే నా మార్గాలను నా కట్టను గ్రహించుకుంటారో, जो मेरी मार्ग को विधियों को जो को पालन करते हैं, నేను వారి శరీరముల నుండి రాతి గుండెను తొలగించి मैं उनके शरीर में से पत्थर का जो सो हृदय को निकाल कर మెత్తటి మాంసపు హృదయాన్ని దేవుడిస్తాడు. उन्हें नरम सा मांस का हृदय दूंगा, అందరికి ఏక మనసు ఇస్తాడు. सारे लोगों को एकता की मन दे दूंगा. ఒక నూతనమైన ఆత్మను దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. एक नया सा आत्मा परमेश्वर उत्पन्न करने वाला है. ఎప్పుడంటే कब होगा? దేవుని యొక్క కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన న్యాయ విధులను గ్రహించాలి. परमेश्वर की आज्ञा विधि विधियों को यदि हम पालन करते हैं तो तब हो जाएगा. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మీరు కూడా వచ్చి తర్వాత వాక్యాన్ని విని మర్చిపోయారనుకోండి, समझो कि आप आते हैं, वचन को सुनते हैं, यदि आप भूल जाते हैं तो మీరు కూడా ఆ యొక్క లోక సంబంధమైన నివాసుల్లో వెళ్ళిపోతారు. संसार संबंध के लोगों में तुम घुल मिल जाते हैं. तो కాబట్టి ఈ దినాన మనము ఆయన మాటను శ్రద్ధగా వినాలి. परमेश्वर की वचन को श्रद्धा से सुनना है. నూతనమైన ఆత్మను దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. नया आत्मा को परमेश्वर यहाँ पैदा करने वाला है. కాబట్టి లోక నివాసుల కట్టడలన్నిటిని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. संसार के निबंध, संसार में जितने भी कानून है परमेश्वर उसे हटा देने वाला है. దేవుడు వాళ్ళని శిక్షించబోతూ ఉన్నాడు. परमेश्वर उन्हें शिक्षा देने वाला है. శేషించిన వారు మాత్రమే నిలబడతారు. जो कोई बचे कुचे है उन्हें खड़ा हो जाएंगे. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, సంతోషంగా చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇంతటి చక్కటి అవకాశాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. इतना सुंदर सा आत्म संबंध का जीवन परमेश्वर हमें दिया है. కాబట్టి చాలా శ్రద్ధ కలిగి పట్టుదల కలిగి మనం ఉండాలి. इसलिए बड़ी श्रद्धा से और झूठ से हम रहना है. ఆయన కట్టడలను మనం అనుసరించినట్లయితే उनकी विधि विधानों को यदि हम पालन करते हैं तो సావడు బ్రతుకుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. उनकी मृत्यु नहीं होती है, वो जीवित रहेंगे करके परमेश्वर को वचन कहता है. ఆయన కట్టడలను మనం అనుసరించినట్లయితే उनके विधियों को यदि पालन करते हैं तो ఎన్నటికి మరణం ఉండదు. हर कभी भी हमें मरण रहता नहीं रहता है. వాళ్ళు జీవిస్తూనే ఉంటారన్నమాట. वे लोग जीवित रहते ही हैं. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. यहेजकेल की ग्रंथ में ये वचन लिखा है. 18వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంటుంది. उसका 18 और उसका 17 पद में देखेंगे तो చదవండి ఆ వాక్యాన్ని. उस वचन को पढ़िएगा. ఆ ఆ ఆ చదవండి అమ్మా. నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యకముగా బ్రతుకును. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యమును మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो నా విధులను ఆచరించుచు, मेरे जो विधियों को पालन करते हुए, నా కట్టలను అనుసరించుచు ఉండిన ఎడల मेरे नियमों को उसकी यदि पालन करते हैं तो అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. वो उसके पिता जो अधर्म के काम किया है उसके कारण नहीं मरेगा. తండ్రి అంటే ఇంతకు ముందు చేసిన వారు ఏదైనా పాపం చేసింటే మన మీదకి ఇది రాదంట. समझो उनके पिता जो पाप किया रहेंगे वो इन पे नहीं आएगा. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. इसीलिए उनके विधियों की हम पालन करना है. ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే उनकी आज्ञाएं कैसे रहती हैं? ఆహార విషయంలో జాగ్రత్త చెప్తాడు, आहार के विषय में बड़ी सावधानी बरतते हैं. వస్త్రాల విషయంలో దేవుడు జాగ్రత్త చెప్తాడు, वस्त्र के विषय में बड़ी सावधानी बरतते हैं. ఎలా ప్రవర్తించాలో ప్రభు చెప్తాడు. किस तरह से हमारी चाल चलन रहता है परमेश्वर कहता है. అన్ని విషయాల్లో ఆయన చక్కటి ఆలోచన మనకు తెలియజేస్తాడు. हर एक विषय में परमेश्वर हमें समझ देता है. ఈ వీటినన్నిటిని మనం గ్రహించాలి. ये सारे विषयों को हम ध्यान देना है. ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రార్థన చేయాలి కూడా మనకు నేర్పిస్తాడు. किस तरह से देखना है, किस तरह से चलना है, किस तरह से प्रार्थना करना है परमेश्वर सिखाता है. దేవుడు మనకు ఒక కట్టడను, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर हमें नियम, एक पवित्र ग्रंथ को दिया है. ఆయన ఆత్మను మన యందు ఉంచి परमेश्वर उनकी आत्मा हमें रखकर, ఆయన ఏం చేస్తున్నాడంటే परमेश्वर देखो क्या करता है. ఆయన ఆత్మ మనలో ఉంచి परमेश्वर उनकी आत्मा हमें रखकर మనల్ని
నడిపించుచూ ఉన్నాడు. परमेश्वर हमें यहाँ अगुवाई करता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి మన పక్షాన ప్రభువు ఉండాలంటే, इसलिए यदि परमेश्वर हमारे पक्ष में रहे, వాగ్దానం మన పక్షాన స్థిరపరచాలంటే प्रतिज्ञा हमारी प्रति संपूर्ण हो जाए, ఆయన కట్టడలను మనం అనుసరించాలి. उनके विधियों को हम पालन करना है। మన హృదయాన్ని మనమే లోపరుచుకోవాలి. हम अपने हृदय को अपने स्वाधीन में रखना है। తుది వరకు ఇలాంటి నిర్ణయం మనం కలిగి ఉండాలి. अंत तक ऐसी निर्णय लेके हम रहना है। కాబట్టి శేషించిన వారి యొక్క జనులలో మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. जो कोई बचे कुचे है उनमें हमारे भी शामिल रहना है करके परमेश्वर को वचन कहता है। అందరూ పరలోక రాజ్యం వెళ్ళరండి. कई सब लोग परमेश्वर स्वर्ग राज नहीं जाते हैं। కొంతమంది శేషించిన వారు మాత్రమే ఆయన సన్నిధానానికి వెళ్తారు. जो कोई बचे कुचे है वही लोग स्वर्ग राज में जाते हैं। ఫిల్టర్ అయ్యి తర్వాత ఆయన ఆత్మ చేత మనల్ని బలపరిచి ఆయన కట్టలను అనుసరించి వారు అందరినీ దేవుడు కాపాడుతాడు, నడిపిస్తాడు, వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. परमेश्वर जो कोई उनके विधिविधानों को पालन करता है, हमें फिल्टर कर कर पवित्र कर कर उनके स्वर्ग राज में हमारे दाखिल करता है। మన పక్షాన ఆయన ఉండాలని మనం కోరుకోవాలి. परमेश्वर हमारे पक्ष में रहे, ये परमेश्वर से हम कामना रखना है। హల్లెలూయా. हालेलुया, దేవుడు మన పక్షమున ఉండునుగాక. आमीन। परमेश्वर हमारे पक्ष में रहने पाए। హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में यदि हम ध्यान देते हैं तो కీర్తనల గ్రంథంలో भजन संहिता में 68 उसका 68 में కీర్తనల గ్రంథం भजन संहिता 68 68 अध्याय 19-20 వచనాలు మనం చదువుకుందాం. उसका 19 और 20 पद को हम देखेंगे। ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. గమనించండి, దేవుడు మన పక్షాన పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो దేవుడు స్తుతి మహిమలు కలిగిన వాడు. परमेश्वर और स्तुति और महिमा के योग्य है। మనము దేవుని యొక్క సన్నిధిలో స్తుతించుచు परमेश्वर के सम्मुख में हम स्तुति करते हुए ప్రభువా परमेश्वर ప్రభువా परमेश्वर స్తోత్రమయ్యా, स्तुति परमेश्वर పరిశుద్ధుడా, पवित्र నీకే परमेश्वर స్తోత్రములనైనా అని आपको इस स्तुति होने पाए कर कर మనం ఎప్పుడు చూసినా ప్రభువా 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 అని మన నోటిలో ఉన్నట్లయితే यदि हर दम परमेश्वर परमेश्वर करके हमारे जुबान पे रहती है तो ప్రతి దినము ఆయన మన భారాన్ని భరిస్తాడు. हर दिन परमेश्वर हमारे बोझ को उठाता है। దేవుడే మనకు మహారక్షణ కలగజేస్తాడు. परमेश्वर ही हमें एक महान उद्धार को देता है। మన పక్షాన పూర్ణ రక్షణ కలగజేసి हमारे पक्ष में रहकर संपूर्ण उद्धारता देकर మనకు ఆయన దేవుడై ఉంటాడు. परमेश्वर हमारे प्रभु बन के रहेगा। ప్రతి విధమైన మరణాన్ని తప్పిస్తాడు. हर किस्म का मौत से हमें छुटकारा देगा। చూడండి, ఈ మరణము దేవుని యొక్క వశమై ఉన్నది. जो मरण है परमेश्वर के वश में है, కాబట్టి మన భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर हमारे बोझ को उठाता है। మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. परमेश्वर हमारे पक्ष में रहकर यहाँ विनतियां करते रहता है। చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు देखिए हमारे परमेश्वर यीशु मसीह 2026 సంవత్సరాల క్రితం 2026 साल के पहले ఆయన శిష్యుల కొరకు తర్వాత సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. अपने चेले के लिए और कलीसिया के लिए प्रार्थना किया था। యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే यूहन्ना की सुसमाचार में एक वचन को हम ध्यान देते हैं तो యోహాను సువార్త यूहन्ना की सुसमाचार 17వ అధ్యాయము 17वां अध्याय 9వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 9 पद में यदि हम ध्यान देते हैं तो నేను వారి కొరకు ప్రార్థన చేయుచు ఉన్నాను. मैं उनके लिए प्रार्थना करूंगा, లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు. संसार के लिए मैं प्रार्थना नहीं कर रहा हूँ। నువ్వు నాకు అనుగ్రహించి ఉన్న వారు जो कोई तूने मुझे दिया है నీ వారై ఉన్నందున वे तेरे हैं, इसीलिए వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. मैं उन्हीं के लिए विनतियां कर रहा हूँ। చూడండి, యేసుక్రీస్తు శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. यीशु मसीह अपने चेलों के लिए प्रार्थना कर रहा है, లోకము గురించి ఆయన ప్రార్థన చేయడం లేదంట. संसार के लिए प्रार्थना नहीं कर रहा है। ఆయన లోకము గురించి ప్రార్థన చేయక वो संसार के लिए प्रार्थना न करते हुए నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు जिन्हें परमेश्वर तूने मुझे दिया है, వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. मैं सिर्फ उन्हीं के लिए प्रार्थना कर रहा हूँ। 14వ వచనంలో గమనించినట్లయితే 14 वचन में यदि हम देखते हैं तो వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. मैं उन्हें तेरी वाक्य वचन को दिया हूँ। నేను లోక సంబంధిని కానట్టు मैं संसार के संबंधी जैसा नहीं हूँ, వారు కూడా లోక సంబంధులు కారు. वे लोग भी संसार के संबंधी नहीं है। లోకము వారిని ద్వేషిస్తది. संसार उन्हें ठुकरा देगा, కాబట్టి నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని इसलिए संसार तुम उन्हें ले जाओ
నేను ప్రార్థించటం లేదు గాని मैं प्रार्थना नहीं कर रहा हूँ దుష్టు నుండి తప్పించమని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. दुष्ट शक्तियों से उन्हें बचाव करके मैं तुमसे विनती कर रहा हूँ మన పక్షాన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. हमारे पक्ष में रहकर यीशु मसीह प्रार्थना कर रहा है 21వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 21वां वचन में देखते हैं तो తండ్రి परमेश्वर నా యందు నీవును నీ యందు నేనును ఉన్నావని जैसे मुझ में तू और तुझ में मैं हूँ వారు కూడా ఏకమై ఉండున్నట్లుగా उसी तरह से वो लोग भी एकता बन के रहे వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. मैं उनके लिए विनती कर रहा हूँ వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు గాని मैं सिर्फ उन्हीं के लिए प्रार्थना नहीं कर रहा हूँ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ वचन के मुताबिक जो कोई तुम्हें विश्वास करते हैं सारे लोगों को వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. मैं उन सारे लोगों को विषय में प्रार्थना कर रहा हूँ కాబట్టి మన పక్షాన యేసుక్రీస్తు इसलिए हमारे पक्ष में यीशु मसीह దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में विनती कर रहा है 26వ వచనంలో మనం గమనించినట్లయితే 26 वचन में देखते हैं तो నీవు నా యందు ఉంచిన యొక్క ప్రేమ तुमने जो मुझ में रखा है उस प्रेम को వారి యందు ఉండునట్లుగా उनमें ऐसे ही प्रेम रहे నేను వారి యందును ఉండునట్లును मैं उनमें सदा बना रहूं వారికి నీ నామమును తెలియజేసి తిని. मैं तेरे नाम को उन्हें परिचय किया हूं చెప్పాలి హల్లెలూయా. हालेलुया దేవుడు మనకు ఆయన నామాన్ని తెలియజేసి ఉన్నాడు. परमेश्वर हमें नाम दिया है కాబట్టి ఈ దినాన మన కొరకు ఆయన జ్ఞాపన చేస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर हमारे पक्ष में रह के विनती कर रहा है మన పక్షాన ఆయన ఎన్నో కార్యములు చేయబోతూ ఉన్నాడు. हमारे पक्ष में रह के कितने ही बहुत काम करने वाला है కాబట్టి మన పక్షాన ఆయన ఏం చేస్తాడంటే हमारे पक्ष में रह के क्या करता है ఈ లోకంలో కలిసిపోకుండా इस संसार में हक भूल मिल ना ఈ जाए లోక సంబంధమైన సంస్థలలో కలిసిపోకుండా संसार संबंध के समस्त में जाके हम ఈ मिल ना లోక जाए సంబంధమైన క్రైస్తవ్యానికి విరోధంగా ఎన్నో సంస్థలు ఈ లోకంలో ఉన్నవి. संसार में देखते हैं कि मसीह के विरोध में कितने ही संस्थाएं हैं క్రైస్తవానికి దేవునికి దేవుని బిడ్డలకి విరోధం ఎన్నో సంస్థలు ఉన్నవి. मसीही समाज को देखते हैं कि कितने ही लोग यहाँ विरोध से रहते हैं వాటిలో పడిపోకుండా దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. उनमें ना गिर जाए इसलिए परमेश्वर हमारे लिए विनती कर रहा है చెప్పాలి హల్లెలూయా. हालेलुया ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. संसार में कितने सारे लोग हैं దేవుళ్ళ నుండి వేరుపరచడానికి परमेश्वर से हम अलग से करने के लिए మన మైండ్ ని రకరకాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. हमारे दिमाग को यहाँ वहाँ भटकाते रहते మనం हैं డిస్టర్బ్ కాకుండానట్లుగా हम यहाँ वहाँ न भटके దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. परमेश्वर के सम्मुख में हम हमेशा बना रहना है దేవుని యొక్క పక్షాన మనం ఉండాలి. परमेश्वर के पक्ष में हम लोग रहना है మన పక్షాన ప్రభు ఉంటాడు. परमेश्वर हमारे पक्ष में सदा रहता है మన భారములన్నిటిని భరించుచూ ఉన్నాడు. हमारे सारे बोझों को परमेश्वर उठाता है ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో वो कितना श्रद्धा से है మనం గమనించాలి. ये विषय को ध्यान देना है చెప్పాలి హల్లెలూయా. हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया చివరిగా మూడోదిగా మనం గమనించినట్లయితే आखिर में तीसरा भाग को यदि हम ध्यान देते हैं యెషయా तो గ్రంథం यशायाह भविष्यद्वक्ता की किताब 26వ అధ్యాయంలో 26वां अध्याय में ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन के भाग को हम अध्ययन करेंगे 12వ వచనం చదవండి. उसका 12 पद को पढ़िएगा యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచెదవు, నిజముగా నీవు మా పక్షాన ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया చూడండి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग में हम ध्यान देते हैं तो యెహోవా यहोवा నీవు तुम जो है మాకు సమాధానము స్థిరపరచెదవు. हमें यहाँ विश्राम दे देते हैं మన పక్షాన ఆయన ఏం చేస్తాడంటే हमारे पक्ष में रह के परमेश्वर क्या करता है గొప్ప సమాధానాన్ని స్థిరపరుస్తాడు. एक बड़ा विश्राम परमेश्वर देता है నిజముగా ఆయన చెప్తూ ఉన్నాడు, सच में परमेश्वर कह रहा है నీవు మా పక్షాన ఉండి आप हमारे पक्ष में रहकर మా పనులన్నిటినీ సఫలం చేస్తావు. हमारे सारे कामों को आप संपूर्ण सफल कर देते हो మన పక్షాన మన పనులన్నిటిని ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. हमारे पक्ष में रह के हर एक काम को परमेश्वर पूरा करने जा रहा है చెప్పాలి హల్లెలూయా. हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया ఎప్పుడు పనులన్నిటిలో సఫలం చేసి ये काम कब परमेश्वर संपूर्ण कर कर సమాధానాన్ని ఎప్పుడు స్థిరపరుస్తాడు? यह विश्राम परमेश्वर हमें कब देता है మన పక్షాన ఇలాంటి కార్యాలు ఎప్పుడు చేస్తాడు? हमारे पक्ष में रह के परमेश्वर ऐसी काम कब करता है ఎప్పుడు చేస్తాడంటే देखो कब करता है అదే అధ్యాయంలో उसी अध्याय में 9వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 9 पद में देखेंगे तो రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచు ఉన్నది, रात के समय मेरे प्राण तेरी लालसा किया నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచు ఉన్నది. मेरे में जो आत्मा है संपूर्ण रीति से तेरी चाहत करता है కాబట్టి మన ఆత్మ
इसलिए हमारी जो आत्मा దేవునిని బట్టి మనం ఆసక్తిగా ఆయనను ఆశ్రయించాలి. परमेश्वर की वजह से निश्चित रूप से परमेश्वर की आसरा लेना है. రాత్రి వేళ పండుకున్నప్పుడు समझो कि रात को सोते समय ప్రాణము నిన్ను ఆశించుచు ఉన్నది. मेरी प्राण तेरी लालसा करता है. నీ ప్రాణము దేనిని ఆశించుచు ఉన్నది? तेरी प्राण किसका लालसा कर रहा है? నువ్వు రాత్రి వేళ పరుండినప్పుడు పంచములో నీ పరిస్థితి ఏంటి? रात के समय तुम खटिया पर जब सोते हो तुम्हारी स्थिति क्या है? ఒకవేళ నువ్వు రెస్ట్ తీసుకున్నా, जब तुम विश्राम लेते हो నీ ఆత్మ ఆయనతో కలిసి మెలిసి ఆసక్తిగా ఆయనను ఆశ్రయించాలి. तेरी जो आत्मा उनके साथ में मिलजुल कर बड़ी श्रद्धा से रहना है. అప్పుడే దేవుడు మన సమాధానాన్ని స్థిరపరుస్తాడు. तब जाके परमेश्वर हमारी जो विश्राम को स्थिर कर देता మన है. పక్షాన పనులన్నిట్లో ప్రభు తోడుగా ఉంటాడు. हमारे पक्ष में रहकर परमेश्वर हर काम को संपूर्ण कर देता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చూడండి, వాక్య భాగంలో మనం గమనించినట్లయితే वचन के भाग में हम ध्यान देते हैं तो దుష్టులకు దయ చూపినను यहाँ दुष्टों को उनके प्रति करुणा दिखाए, వారు నీతిని నేర్చుకొనరు. वे धार्मिकता को नहीं सीखेंगे. చూడండి, దుష్టులకు ఎంత దయ చూపించినా, ఎంత కనికరం చూపించినా కృతజ్ఞతే ఉండదన్నమాట. समझो कि दुष्टों के प्रति कितना भी करुणा दिखाया उन्हें वाल- यहाँ వాళ్ళు నేర్చుకొనరు. वे बिल्कुल ही नहीं सीखते हैं. వాళ్ళంట वे लोग जो है ధర్మ క్షేత్రంలో నివసించినను, वो जो धार्मिक क्षेत्र में जब उन्हें बने रहते हैं, దేవుని సన్నిధిలో నివసించినను परमेश्वर को सम्मुख में बना क्यों ना रहे, యెహోవా మహత్యము ఆలోచింపక यहोवा की जो शक्ति को न जानते हुए అన్యాయము చేస్తూనే ఉంటారు. वो अन्याय करते ही रहते हैं. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. इसलिए आज के दिन हम ध्यान देना है. చూడండి, యెహోవా यहोवा నీ హస్తం ఎత్తబడి तेरे जो हाथों को उठाकर ఉన్నది గాని जो कोई है, జనులు దానిని చూడకుండారు. परंतु लोग यहाँ नहीं देख पा रहे हैं. దేవుని యొక్క హస్తము ఇక్కడ ఉన్నదంట. परमेश्वर की हथेली यहाँ बनी है. దేవుని యొక్క హస్తము లోకమంతటా సంచారం చేస్తున్నదంట. परमेश्वर की हथेली संसार भर यहाँ फिरते కానీ रहता దేవుని है. యొక్క హస్తాన్ని గుర్తించడం లేదన్నమాట. परमेश्वर के हाथ को कोई ध्यान नहीं दे रहा है. మన ప్రభు అయిన యేసు క్రీస్తు हमारे परमेश्वर यीशु मसीह జనుల కొరకైనా నీ ఆసక్తిని చూచి प्रजाओं के प्रति यहाँ तेरी रुचि को देखकर వారు సిగ్గుపడుదురు. वे लज्जित हो जाएंगे. చూడండి, ఈ వాక్యం మనం గమనించినట్లయితే इस वचन की भाग में हम ध्यान देते हैं तो జనుల కొరకైన ఆసక్తి, प्रजाओं के विषय में जो श्रद्धा है, ప్రతి మనుషుని గురించిన ఆసక్తి దేవుడు కలిగి ఉన్నాడు. हर एक मनुष्यों के प्रति बड़ी ही श्रद्धा से रहता है. ఒకానొక రోజున एक ना एक दिन ఇంత ఆసక్తి చూపించుచున్న యొక్క దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళినప్పుడు इतना श्रद्धा दिखाने वाले परमेश्वर के भवन में जब जाते हैं, సిగ్గుపడిపోతారంట. यहाँ हम लज्जित हो जाएंगे, ఇలా మౌనమైపోతారన్నమాట. ऐसा खामोश हो जाएंगे. ఇంతగా ప్రేమించావా నన్ను? इतना हमसे तुम प्रेम किए हो क्या, ఇంతగా నన్ను పోషించావా? इतना हमारी परवरिश किए हो क्या. ఆ దినాన సిగ్గుపడిపోతారంట. అందరూ సిగ్గుపడిపోతారంట. वे लोग उन दिन में लज्जित हो जाएंगे. దేవుడు జనుల కొరకైన ఆసక్తిని చూచి, प्रजाओं के प्रति जो उन्हें यह श्रद्धा है, చూడండి జనుల కొరకు ఎంత ఆసక్తి ఆయన కలిగి ఉన్నాడంటే, प्रजाओं के प्रति परमेश्वर इतना श्रद्धा भाव से है. ఆకాశాన్ని సృష్టించాడు, यहाँ आकाश को बनाया, భూమిని సృష్టించాడు, यहाँ धरती की सृष्टि किया, మనిషి పీల్చుకోవడానికి గాలిని, यहाँ मनुष्य श्वास लेने के लिए हवा, అన్నిటినీ ఎంత ఆసక్తిగా ఆయన చేసి ఉన్నాడు. ये सारे चीजों को परमेश्वर कितना ही श्रद्धा से रचा है. కానీ ఈ దినాన నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? आज के दिन क्या तुम श्रद्धा पूर्वक से हो? ఆ దినాన సిగ్గుపడిపోతామంట. वो दिन लज्जित हो जाएंगे. ఆ దేవుని ఎదుట నిలబడినప్పుడు परमेश्वर के सामने जब खड़े हो जाते हैं, ఎంతగా దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడో परमेश्वर हमें कितना सहायता किया है. వాటిని అన్నిటిని ఆలోచించినప్పుడు वे सारे चीजों को स्मरण में लेकर సిగ్గుపడిపోతాం అన్నమాట. हम लज्जित हो जाएंगे. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन ये विषय को ध्यान देना है. నిశ్చయముగా అగ్నిని శత్రువులను మింగివేస్తుంది. निश्चित रूप से शत्रु और अग्नि को यहाँ निकल जाएगा. కాబట్టి దేవుని యొక్క అగ్ని ప్రతి ఒక్కరిని కాల్చివేస్తుంది. इसलिए परमेश्वर की जो अग्नि है हर एक को यहाँ भस्म कर देता है. కాబట్టి బ్రతికి ఉన్న యొక్క దినములలో जीवित है तब ही శాశ్వతమైన కృపను మనం గమనించాలి. अनंत काल की जो अनुग्रह का हम ध्यान देना है. మన పక్షాన ఎన్నో కార్యములు ఆయన చేయాలని, ప్రతి పనిని సఫలం చేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. हमारे पक्ष में रह के हर एक काम को संपूर्ण करने के लिए बड़ी ही श्रद्धा से परमेश्वर है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చూడండి, ఈ మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి. देखिए ये भवन की निर्माण हो रहा है. ఏదో నలుగురు ఐదుగురు వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నారు. कोई 4-5 आदमी आके परमेश्वर की यहाँ खिलाई कर रहे हैं. మిగతా వాళ్ళందరూ ఎదిరి
बाकी के लोग कहाँ है? సిగ్గుపడిపోతారు మీరు, आप शर्मिंदा हो जाओगे, సిగ్గుపడిపోతారు. आप निश्चित तौर पे शर्मिंदा हो जाओगे, అగ్ని కాల్చి వేస్తుంది. अग्नि तुम्हें भस्म कर देगा। చూడండి, వాక్యం గమనించినట్లయితే वचन को हम ध्यान देते हैं तो నిశ్చయముగా అగ్నిని శత్రువులను మింగివేయును. निश्चित तौर पे तेरे दुश्मनों को आग निगल जाएगा। యెహోవా, यहोवा, నీవు మాకు సమాధానము స్థిరపరచెదవు. तुम हमें यहाँ मेल मिलाप दे दोगे। నిజముగా నువ్వు మా పక్షాన ఉండి सच में आप हमारे पक्ष में रहकर ఆ పనులన్నిటినీ సఫలం చేస్తావు. कामों को परमेश्वर संपूर्ण सफल कर देता యెహోవా है। మా దేవుడవు నీవే यहोवा, आप ही हमारे परमेश्वर हो। అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. परमेश्वर की सम्मुख में इस तरह से प्रार्थना कर रहा है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎంత చెప్పినా వినకపోతే, कितना कहने के बावजूद यदि न सुनते हो तो, ఎంత చెప్పినా వినని యొక్క కుమారుడు హఠాత్తుగా మరణిస్తాడు. कितना कहने के बाद में न सुनते हो तो तुरंत ही मरण आ सकता है। వినాలి మనం. हम सुनना है। దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకోరంట. दुष्टों को समझो अनुग्रह दिखाए तो भी परमेश्वर की धार्मिकता को नहीं सीखते हैं। ధర్మ క్షేత్రంలో నివసించినను धर्म क्षेत्र में उन्हें बना रहे तो भी మహత్యాన్ని, उनके जो शक्ति को, దేవుని యొక్క మహామహిమతో నిండిన యొక్క మహత్యాన్ని ఆలోచించకుండా ఉన్నారంట. परमेश्वर की महान शक्ति से भरा हुआ उस अभिषेक को नहीं समझते हैं। దేవుని యొక్క హస్తము చాపి పిలుస్తున్నప్పటికీ గ్రహించలేకపోతూ ఉన్నారంట. परमेश्वर अपने हाथों को फैलाकर बुलाते हैं फिर भी नजरअंदाज कर देते हैं। కాబట్టి ఈ దినాన మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే इसलिए आज के दिन हम क्या सीखना है? ఆత్మానుసారమైన మనస్సు. आत्मानुसार के जो मन को, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఆత్మానుసారంగా నేను మాట్లాడినప్పుడు आत्मानुसार से यदि मेरी बात करता हूं तो కొంతమంది శరీరానుసారంగా గ్రహిస్తూ ఉన్నారు అనమాట. थोड़े लोग शरीरान के उनके अनुसार यहाँ सोचते हैं। ఆత్మానుసారంగా మాట్లాడినప్పుడు मैं आत्मानुसार के समझ में बात करता हूँ, శరీరానుసారంగా అర్థం చేసుకొని शरीरानुसार के विषय में समझते हैं, నింద వేస్తూ ఉన్నారు. यहाँ निंदाएं देते हैं। కాబట్టి ఈ దినాన ప్రతి ఒక్కరికి ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. इसलिए आज के दिन आत्मानुसार के मन परमेश्वर देने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నిందల పాలు చేయకూడదు. यहाँ निंदाएं नहीं करना है। కాబట్టి ఆత్మానుసారంగా మాట్లాడినప్పుడు आत्मानुसार से जब बात करता हूँ तो నువ్వు గ్రహించాలి. तुम समझना है। అది శరీరానుసారంగా ఆలోచిస్తే అది శాపము. वो शरीरानुसार तुम समझते हो तो तुम्हें श्राप से बदल देता కాబట్టి है। దినాన మనం గమనించాలి. आज के दिन तुम ध्यान देना है। మన పక్షాన ప్రభువు ఉన్నాడండి. हमारे पक्ष में परमेश्वर है। 3 విషయాలు మనం గమనించాం. 3 विषयों को हम ध्यान दिए हैं। దేవుడు మన పక్షాన ఉంటే परमेश्वर यदि हमारे पक्ष में रहता है तो వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. उनके प्रतिज्ञाओं को संपूर्ण करता है। మన పక్షాన ఆయన ఉండి परमेश्वर हमारे पक्ष में रहकर సంఘమును గురించి యేసుక్రీస్తు జ్ఞాపన చేస్తూ ఉన్నాడు. कलीसिया के विषय में परमेश्वर यहाँ विनती करता है। కాబట్టి లోకంలో కలిసిపోకుండా संसार में हम भूल मिल ना जाए, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని परमेश्वर के सम्मुख में हम रहे। ఎంతగానో ఆసక్తి కలిగి యేసుక్రీస్తు ఆ దినాన ప్రార్థన చేశాడు. बहुतायत से परमेश्वर यहाँ अपनी श्रद्धा दिखाकर प्रार्थना कर रहा है। కాబట్టి యెహోవా మన పక్షాన ఉండగా परमेश्वर हमारे जब पक्ष में रहता है तो సమాధానాన్ని స్థిరపరిచి यहाँ विश्राम को यहाँ स्थिर कर మన పనులన్నిటిలో దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. परमेश्वर हमारे सारे कामों को संपूर्ण और सफल कर देने वाला है। కాబట్టి ఈ విన్న వాక్యాన్ని బట్టి जो कोई वचन को सुने हैं, దేవుడు మన పక్షాన ఉండాలంటే यदि परमेश्वर हमारे पक्ष में रहे, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఈ దినాన మనము ఆత్మానుసారంగా గ్రహించాలి. इसलिए उनके नियमों को और आज्ञाओं को आत्मानुसार से हम समझना है। కాబట్టి అందరూ మోకరించి కళ్ళు మూసి इसलिए सारे लोग घुटने टेक के हम प्रार्थना कर लेंगे। ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सम्मुख में हम प्रार्थना कर लेंगे। అందరూ ప్రభు సన్నిధిలో కొద్ది క్షణాలు थोड़ी सी समय परमेश्वर के सम्मुख में, ప్రభా మీరు మా పక్షాన ఉండండి, परमेश्वर आप हमारे पक्ष में रहो, సమాధానాన్ని స్థిరపరచండి, यहाँ विश्राम को स्थिर कर दो, ఏక మనస్సు కలగ చేయండి. एक मन को हमें दे दो। మీరు మా పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నారు, आप हमारे पक्ष में रहकर प्रार्थना कर रहे हैं। మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. ये विषय को हम ध्यान दे, ऐसा कर दे। దుష్టులైతే గ్రహించరు ప్రభా. दुष्ट लोग ये विषय को जानकारी नहीं करते మీ हैं। ధర్మ శాస్త్ర క్షేత్రంలో నివసించినప్పటికీ तेरा व्यवस्था में जीतने के बावजूद भी మీ మహిమను మేము గుర్తించలేకపోతున్నాం तेरी ప్రభా. महिमा को हम पहचान नहीं कर सके हैं। ప్రభా సహాయం చేయండి, परमेश्वर हमें सहायता करो, కృపదయ చేయండి. अनुग्रह करो। అందరూ ప్రార్థన చేసుకుంటాం. सारे लोग प्रार्थना कर लीजिए। హల్లెలూయా.